రూపాయల హత్య. ఓ సూపర్ హిట్ సినిమా ఈ రూపాయల హత్య చుట్టూనే తిరుగుతుంది. పేకాటలో ఓడిపోయి రూపాయలు ఇవ్వకుండా అడిగిన వాడి తల నరికేస్తాడు విలన్. సరిగ్గా ఇలాంటి ఘటనే అనంతపురంలో జరిగింది. మట్కాలో డబ్బులొచ్చాయని 50 రూపాయల అప్పు అడిగితే ఇవ్వనందుకు స్నేహితుణ్ణి రాయితో కొట్టి చంపేశాడు ఓ దుర్మార్గుడు. చెడు స్నేహాలు, వ్యసనాలు ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తాయో చెప్పడానికి ఈ ఉదంతమే ఓ ఉదాహరణ. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని భగత్ సింగ్ నగర్కు చెందిన రాజు పెయింటర్గా పనిచేస్తున్నాడు. భార్య బిడ్డలతో హాయిగా సాగిపోతోన్న రాజు జీవితాన్ని మద్యం, మట్కా వ్యసనాలు నాశనం చేశాయి. పనిచేసిన ప్రతి రూపాయి తాగుడు, మట్కాకే ఖర్చు చేస్తుండటంతో భార్య 2 బిడ్డలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి రాజు మరింత తాగుడికి బానిసయ్యాడు. చెడు స్నేహాలతో మరింత దిగజారిపోయాడు. రోజూ కూలీకి వెళ్లడం, వచ్చిన సొమ్ముతో మద్యం తాగి మట్కా ఆడేవాడు. అయితే వారం రోజుల క్రితం రాజుకు మట్కా బెట్టింగ్లో కొద్దిగా డబ్బులొచ్చాయని తెలిసింది. ఈ క్రమంలో కూలీ పనికి కూడా వెళ్లకుండా మద్యం తాగుతూ స్నేహితులను వెంటేసుకుని తిరుగుతున్నాడని సమాచారం. మద్యం తాగే సమయంలో మోహన్ అనే స్నేహితుడు 50 రూపాయలు అప్పుగా కావాలని రాజును అడిగాడు. తన వద్ద లేవని చెప్పినా వినకుండా మోహన్ రాజుతో గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి రాజు మరో 2 స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా మోహన్ అక్కడికొచ్చాడు. రాజు పక్కనే ఉన్న స్నేహితుణ్ణి 50 రూపాయలు అడగ్గా ఇవ్వొద్దంటూ రాజు అడ్డుకున్నాడు. తాను డబ్బులు ఇవ్వకపోగా వేరొకరిస్తుంటే అడ్డుకోవడంతో రాజుపై మోహన్ పగ పెంచుకున్నాడు. కోపంతో రగిలిపోయిన మోహన్ రాజును ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. బాగా మద్యం తాగి తూలుతో ఇంటికి వెళ్తున్న రాజును మరో స్నేహితుడితో కలిసి అనుసరించాడు. పోలీస్ క్వార్టర్ సమీపంలోకి వచ్చిన తర్వాత అడ్డగించి కింద పడేసి రాయితో ముఖంపై కొట్టి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. విషయం పోలీసులకు తెలిసి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మా అన్న గత 30 సంవత్సరాల నుంచి త్రాగుడుకు బానిసై ఎక్కువగా త్రాగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడంతో మరి మా వదిన కూడా ఎన్నో రోజులు కొద్దిగా ఇబ్బంది పడింది. కానీ అది త్రాగుడు ఎక్కువ అవడంతో కొద్దిగా మనస్పర్ధలు వచ్చి మరి వాళ్ళ అన్నోళ్ళ ఇంటికాడే ఉంటూ ఉంది. ఏదో ఒక మటక తగిలిందని తగిలిన డబ్బులు కూడా గొడవ వచ్చి వాగ్వాదం జరిగి కొట్టుకున్నారని అనేంత వరకు నాకు సమాచారం వచ్చింది. అయితే అది పోలీసు వారు మాకు స్పష్టంగా తెలియజేసేంత వరకు దీని విషయమే మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. హత్యకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు మోహన్ ఇంకా పరారీలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో కొట్టి చంపబడిన సమాచారం పైన అక్కడికి చేరడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు. అతని ముఖంపై ఎవరో బలంగా రాయితో కొట్టినటువంటి గాయాలు కనబడుతున్నాయి. మేము ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి గురించి మాకున్నటువంటి సమాచారం మేరకు అందరిని విచారించగా అతను స్థానిక నివాసి అయినటువంటి పెయింటర్ రాజు అని చెప్పని తెలిసింది. మాకు తెలిసింది ఏమనంటే అంతకు ముందు రోజు రాత్రి, హత్య జరగడానికి ముందు రోజు రాత్రి మోహన్ అనే అతనితో ఇతని గొడవ జరిగిందని చెప్పని తెలిసింది.
ఆ మోహన్ అనే అతను ఆ గొడవ మర్డర్ అయినప్పటి నుంచి పట్టణంలో నివసించడం లేదు. అతని కోసం స్పెషల్ బృందాలతో గాలిస్తున్నాము. కేవలం 50 రూపాయలు అప్పు ఇవ్వలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. చెడు వ్యసనాలు, మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో కూడా విచక్షణ లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు.